అండి, తోటకూర ఎల్లిపాయ కారం అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ తాళం గింజలు, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని తాలింపును దోరగా వేగనివ్వాలి. ఇలాగా తాలింపును 1 నిమిషం దోరగా వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ కూడా ఆయిల్లో వేగనివ్వాలి. ఇలా ఉల్లిపాయ కూడా ఆయిల్లో వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక కట్ట తోటకూరను ముందుగా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ తోటకూర మొత్తం వేసుకొని తాలింపు మంచిగా ఆకుకి పట్టే వరకు 1 నిమిషం బాగా కలుపుకోవాలి. ఈ తాలింపులోనే తోటకూర మొత్తం మగ్గిపోవాలి. ఇలా 1 నిమిషం బాగా కలుపుకున్న తర్వాత తోటకూర కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా 1/2 స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పసుపు అంతా ఆకుకి పట్టే వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని తోటకూరను బాగా వేగనివ్వాలి ఆయిల్లోనే. ఈ తాలింపు మొత్తం పట్టి తోటకూర మొత్తం వేగి కాడలు కూడా మంచిగా మెత్తపడే వరకు వేగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ తోటకూర మొత్తము వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లో ఎల్లిపాయ, కారం, ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇలా పేస్ట్ మొత్తం మనకు తగినంత కారం, ఉప్పు అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకొని ఈ తోటకూరలో కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మొత్తం తోటకూరకు పట్టే వరకు కలుపుకొని ఉప్పు, కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మరొక నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే తోటకూర ఎల్లిపాయ కారం రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.